ఇక ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలకు వెళ్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. మనకి ప్రధానంగా నమస్తే తెలంగాణలో భద్రతా వైఫల్యం నిజమే అనేది మనకి ప్రధాన వార్త కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంలో అమిత్ షా అంగీకారం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. కశ్మీర్లో ఉగ్రదాడి తదనంతర పరిణామాలు భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. ఉగ్రదాడికి పాకిస్తానే కారణం అంటూ భారత ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయాలపై పాక్ ప్రతీకార చర్యలకు దిగింది. మరోవైపు కాశ్మీర్లో భద్రతా వైఫల్యం వల్లే ఉగ్రదాడి జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం అఖిలపక్ష సమావేశంలో అంగీకరించినట్టుగా విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఉగ్రదాడి విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మద్దతిస్తామని వివిధ రాజకీయ పార్టీల నేతలు హామీ ఇచ్చారు. అయితే ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశానికి హాజరు కాకుండా బీహార్లో ఎన్నికల ర్యాలీకి వెళ్లడంపైన విపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయండి, మేము మీకు మద్దతుగా ఉంటామంటూ విపక్షాలు చెప్పిన మాట కనిపిస్తోంది. పాకిస్తాన్ అదుపులో భారత జవాన్ విడుదలకు చర్చలు జరుపుతున్న భారత ఆర్మీ అంటూ మరో అప్డేట్ కనిపిస్తోంది. కలలో కూడా ఊహించని శిక్షలు వేస్తాం, ఉగ్రవాదులకు ప్రధాని మోదీ హెచ్చరిక అంటూ గమనిస్తున్నాం. ఇక అఖిల పక్షానికి వచ్చేందుకు గంట టైం లేదా ప్రధాని తీరుపై అసదుద్దీన్ ఓవైసీ విమర్శ అంటూ కూడా మనం వార్తని ప్రధానంగా గమనించవచ్చు. కాశ్మీర్లో వీర జవాన్ మరణానికి సంబంధించి కూడా మనకి అక్కడ అప్డేట్ కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో మనకి కొన్ని ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ పొరపాటున దేశ సరిహద్దు దాటి పాకిస్తాన్ రేంజర్లకు చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ పీకే సింగ్ ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు బీహార్లోని మధుబనిలో జరిగిన ర్యాలీలో సభా వేదిక మీద ప్రధాని మోదీ, బీహార్ సీఎం నితీష్ కుమార్ ముచ్చట్లు పెడుతున్న ఫోటోగ్రాఫ్ మనకు కనిపిస్తుంది. బీహార్ ఎన్నికల ముందస్తు సభకు సంబంధించి మరోవైపు రాష్ట్రపతి ముర్ముతో అమిత్ షా భేటీ అయిన ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. పెహల్గాం ఉగ్ర దాడికి సంబంధించి వివరిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రాష్ట్రపతికి ఆ ఫోటోగ్రాఫ్ కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో భారత్తో అన్ని బంద్ అంటూ చూస్తున్నాం. సిమ్లా సహా అన్ని ఒప్పందాల నిలిపివేత, వాగా సరిహద్దు మూత, వీసాలు రద్దు, 30లోగా వెళ్లిపోవాలని భారతీయులకు ఆదేశం, భారత విమానాలకు గగనతలం మూసివేత, హైకమిషన్లో రక్షణ సలహాదారుల బహిష్కరణ, ఇస్లామాబాద్లో దౌత్య సిబ్బంది తగ్గింపు, భారత్పై పాకిస్తాన్ ప్రతీకార చర్యలు అంటూ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో నిన్న పాక్ ఎంబసీలోకి కేక్ బాక్స్ వెళ్లిన విషయం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి వేడుకల కోసమేనా అంటూ వీడియోకి సంబంధించి నెటిజన్స్ అంతా కూడా చర్చించుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకొక వైపు చూసుకుంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభతో బెంబేలు, మళ్లీ చేతులు కలిపిన కాంగ్రెస్ బీజేపీ, కుమ్మక్కు కుట్ర అంటూ మనం ఇంకొక ప్రధాన వార్తని గమనించవచ్చు. మనకి ఇక్కడ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు ముస్తాబవుతున్న బాహుబలి వేదిక అంటూ మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్తో కూడిన అప్డేట్ కనిపిస్తుంది. అయితే సరిగ్గా 3 రోజుల ముందు డైవర్షన్ టాక్టిక్స్ అంటూ చూస్తున్నాం. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక విడుదల, ఢిల్లీ నుంచి హఠాత్తుగా ఊడిపడ్డ రిపోర్ట్, ఏడాది తర్వాత గులాబీ ఉత్సవం వేళ ఇవ్వలేమన్న నివేదిక ఇచ్చేసిన ఎన్డీఎస్ఏ అంటూ కూడా మనం గమనించవచ్చు. సో ఈ నేపథ్యంలో గంటలోనే లీక్ చేసింది రేవంత్ సర్కార్. పార్లమెంటు ఎన్నికల ముందు ఇదే తీరు, బీఆర్ఎస్ టార్గెట్ గానే నాడు 4 రోజుల్లో హడావిడిగా కాళేశ్వరంపై రిపోర్ట్ అంటూ కూడా మనం చూస్తున్నాం. అయితే ప్రధానంగా గమనిస్తే ఏ సందర్భాల్లో ఎట్లా వ్యవహరించింది అనే దానికి ఒకసారి చూస్తే, అది తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజ్లో ఒక పిల్లర్ కుంగిపోగానే వాయు వేగంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పందించింది. సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకుంది. ఇంజనీర్లు కనీసం పిల్లర్ వద్దకు వెళ్లి పరిశీలించకుండానే హస్తనకు తిరిగి పయనమై ఆగమేఘాల మీద ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో దాని ఆధారంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పై బురద జల్లాయి. సో కట్ చేస్తే మేడిగడ్డ బరాజ్లో పిల్లర్ కుంగుబాటు ఘటన జరిగి 7.5 దాటుతుంది. కానీ నిన్నటి దాకా కూడా ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇవ్వలేదు. నివేదిక ఇవ్వాలి అంటూ రాష్ట్ర ప్రభుత్వం పదే లేఖలు రాస్తుంది, కానీ హస్తిన నుంచి స్పందన కనిపించదు. అదేమంటే ప్రాథమిక నివేదికలు సూచించడానికంటే భిన్నంగా సిచ్యువేషన్ ఉందని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఇట్లా ఒక్కసారి గమనిస్తే ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారని ఒకసారి మనం గమనిస్తే, సో తెలంగాణ ఇంజనీర్స్ మేడిగడ్డ దగ్గర గ్రౌటింగ్ పనులు చేసి సాక్ష్యాలు చెరిపేశారంటూ ఎన్డీఎస్ఏ అలకబూనుతుంది. మేమేమి చేయలేమని చేతులు ఎత్తేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చేదాకా కూడా మేడిగడ్డను పునరుద్ధరించబోమంటూ భీష్మించుకొని కూర్చుంటుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏం జరిగింది అనే దానికి సంబంధించి మనం ఒకసారి చూస్తే, హుటాహుటిన హస్తన నుంచి నివేదిక ఊడిపడింది.
ఇప్పుడు ఇప్పుడు మాత్రం వారం రోజుల్లోనే రిపోర్ట్ అంటూ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం దేశంలో ఎక్కడ ఎలాంటి డ్యామ్లు ప్రాజెక్టులకు ప్రమాదం వాటిల్లా కూడా వాటి మీద వెంటనే తనకు తానుగా స్పందించి వాటిని సందర్శించి వివరాలు తెలుసుకొని నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి సిఫార్సులు చేయాల్సిన అధికారం బాధ్యత ఎన్డీఎస్ఏకు ఉన్నది. అయితే దానికి అనుగుణంగానే 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బరాజ్లోని పిల్లర్ కుంగుబాటుకు గురైన వెంటనే ఆ చట్టాన్ని ఆసరా చేసుకుని ఎన్డీఎస్ఏ ఆగమేఘాల మీద చైర్మన్ అనిల్ జైన్తో పాటు కే శర్మ, ఆర్ తంగమాని, రాహుల్ సింగ్, దేవేందర్రావు, కేజీబీఓ నామినేట్ చేసిన 2 సభ్యులతో కమిటీని వెంటనే ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వెంటనే అంటే అక్టోబర్ 23న రాష్ట్రానికి వచ్చింది, 24వ తేదీన మేడిగడ్డ బరాజ్ను సందర్శించింది, 25న తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అధికారులు, బరాజ్ నిర్మాణ ఏజెన్సీ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమై సాంకేతిక అంశాలన్నిటికి సంబంధించి డీటెయిల్స్ అడిగి తెలుసుకుంది. బరాజ్ నిర్మాణానికి ముందు చేపట్టిన పరీక్షలు, నిర్మించిన విధానం, అందుకు వినియోగించిన యంత్ర పరికరాలకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఆరా తీసింది. వీటన్నిటికి సంబంధించి అప్పట్లో వారంలోనే రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దీని పూర్తి సమాచారాన్ని రాష్ట్ర అధికారులు ఇవ్వక ముందే 29వ తేదీ అప్పటికే కాళేశ్వరం బరాజ్ ఘటనకు సంబంధించి ప్రాథమిక నివేదికను కూడా విడుదల చేసిన పరిస్థితి. అది కూడా అప్పటి ప్రభుత్వాన్ని ఇవ్వకుండా నేరుగా పత్రికలకు విడుదల చేసింది. ఎలాంటి పరీక్షలు, పరిశోధనలు చేయకుండానే కేవలం క్షేత్రస్థాయి సందర్శన ద్వారానే బరాజ్ కుంగుబాటుకు డిజైన్, నాణ్యత లోపాలు కారణాలు అంటూ ఎన్డీఎస్ఏ నిర్ధారించడం అనేది గమనార్హం అంటూ మనం ఇక్కడ వాటిని గమనించాల్సిన అవసరం. అయితే ఆ తర్వాత ఎన్డీఎస్ఏ మళ్ళీ స్పందించలేదు అనేది ఇక్కడ మనకి స్పష్టం అవుతుంది. అంతేకాదు అంతర్జాతీయ నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చింది తప్ప పూర్తి స్థాయి విచారణకు మాత్రం ముందుకు రాలేదు. సో అది జరిగిన వాస్తవ పరిస్థితి. మళ్ళీ సరిగ్గా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు మళ్ళీ అదే విధంగా వ్యవహరించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ తాజాగా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగబోతున్న నేపథ్యంలో మరి అంతా కూడా కాంగ్రెస్, బీజేపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో మళ్ళీ ఈ నివేదికను సడన్గా హడావిడిగా తెర మీదకు తీసుకొచ్చి దీనికి సంబంధించి మళ్ళీ ఇంకేదో అటెన్షన్ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తుందనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని ఒకసారి మనం క్లారిఫై చేస్తూ ఏ విధంగా వార్తలు ప్రసారం చేయించింది, ఏ విధంగా మళ్ళీ ఎటువంటి కుట్రలకు పాల్పడుతుంది దానికి సంబంధించి డీటెయిల్స్లకు వెళ్దాం. హడావిడిగా మళ్ళీ హఠాత్తుగా ఎన్డీఎస్ఏ నివేదిక పేరుతో ఏ విధమైన కుట్రలకు పాల్పడుతుందనే దానికి సంబంధించి మనం ఒకసారి గమనిస్తే నిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి టీవీ9లో ప్రసారమైన వార్తలకు సంబంధించి ఫోటోగ్రాఫ్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అందుబాటులో ఉన్న సమాచారంతో 378 పేజీలతో రిపోర్ట్ అంటూ ఒకవైపు వేసిన పరిస్థితి, ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పీసీ ఘోష్ నివేదిక మరి వచ్చిన గంటలోనే లీక్స్ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏ విధంగా ఈ మీడియా సంస్థలన్నీ కూడా ప్రతిరోజు కుట్రలకు పాల్పడుతున్నాయనేది చూస్తూనే ఉన్నాం. మళ్ళొక్కసారి ఇప్పుడు కూడా కుట్రలకు పాల్పడే ప్రయత్నం చేసిన సందర్భం కనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది అని అంటే 2 నెలలు తొక్కిపెట్టి మళ్ళీ రజతోత్సవ సభ ఉంది అనేది మనం ఒకసారి చూస్తే మేడిగడ్డ బరాజ్ ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక దాదాపు 2 నెలల క్రితం సిద్ధమైంది. నిపుణుల కమిటీ ఈ ఏడాది జనవరి నెలాఖరునే తన తుది నివేదికను ఎన్డీఎస్ఏ చైర్మన్కి అందజేస్తే దాన్ని ఆయన కేంద్ర జలశక్తి శాఖకు సమర్పించారు. ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా తెలియజేశారు. అంతేకాదు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ లేవనెత్తిన అంశాలు ఊటంకిస్తూ సీతారామ ప్రాజెక్టుకు సైతం తుది అనుమతులను నిరాకరించారు. సో డిజైన్లను పరిశీలించిన తర్వాతే తుది అనుమతులు ఇస్తామని టీఏసీలో కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే దాదాపుగా 2 నెలలుగా కేంద్ర జలశక్తి శాఖ నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టినట్టుగా తేటతెల్లమవుతుంది. కేంద్ర జలశక్తి శాఖ ఆ నివేదికను సిడబ్ల్యూసీకి పంపి పరిశీలన పేరుతో కాలయాపన చేసింది. ఇటీవల కాలంలో కూడా నివేదిక ఎక్కడా అని రాష్ట్ర అధికారులు అడిగినా కూడా కేంద్రం ఉడుకు పలుకు లేకుండా ఉండిపోయింది. కానీ సరిగ్గా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు 2 రోజుల ముందే మరి హఠాత్తుగా ఒక్కసారిగా నివేదికను కేంద్రం పంపడం గమనార్హం అంటూ మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో అల్టిమేట్గా ఈ సభ నేపథ్యంలో మరి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ విధంగా ఆలోచిస్తున్నాయి, ఎటువంటి పనులు చేస్తున్నాయి అనేది మనం ఈ జరిగిన ఘటనలు చూస్తే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో మొత్తం అన్నీ కూడా గమనిస్తే కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్లు బీఆర్ఎస్ను బదనాం చేయడమే లక్ష్యంగా మొదటి నుంచి పావులు కదుతున్నాయనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మేడిగడ్డ ఘటన జరిగిన నాటి నుంచి ఇప్పటిదాకా ఆ 2 పార్టీలు వ్యవహరిస్తున్న తీరే అందుకు బలాన్ని చేకూరుస్తుంది. సో తాజాగా ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఏర్పాటుతో అది మరోసారి బట్టబయలేందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న సిచ్యువేషన్. సో 16 నెలల కాంగ్రెస్ పాలనలో సాగునీళ్లు అందక పంటలు ఎండిపోతుండడంతో రైతాంగం అంతా కన్నెర్ర చేస్తుంది. పాలన పడకేస్తే
సబ్బండ వర్గాల్లో వ్యతిరేకత పెళ్లిబుకుతుంది. దీంతో సర్కారు ఉక్కిరిబిక్కిరైతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఏర్పాటు చేయడం తెలంగాణ వ్యాప్తంగా విశేష స్పందన వస్తుంది. సో దీంతో ఇప్పుడు మరి సర్కార్ తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ను మళ్ళొక్కసారి బదనాం చేయడానికి పూనుకున్నది. దీనికి కేంద్రం తన వంతుగా లోపాయికారి సహకారాన్ని అందిస్తుంది. మరి కేంద్రం కూడా కాంగ్రెస్ సర్కార్ను గట్టెక్కించడానికి ఇప్పుడు నివేదికను బయటపెట్టినట్టుగా తెలిసిపోతుంది. మరి మొత్తంగా రెండు పార్టీలు కూడా కూడబలుకొని కాళేశ్వరం ప్రాజెక్టును ఖతం పట్టించి తద్వారా బీఆర్ఎస్ను కేసీఆర్ను బదనాం చేయాలని పన్నగాలు పన్నుతున్నాయని రాజకీయ విశ్లేషకులు బలంగా వాదిస్తున్నారు. అందుకు ఇరు పార్టీలు వ్యవహరిస్తున్న తీరు అనేది బలాన్ని చేకూరుస్తుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మరోవైపు గమనిస్తే తుది దశకు కాళేశ్వరం కమిషన్ నివేదిక చేరుకుంది. మే 2వ వారంలో ప్రభుత్వానికి సమర్పించే అవకాశాలు కనిపిస్తున్నట్టుగా ఇక్కడ మనకి స్పష్టమవుతుంది. సో ఇక మిగతా ముఖ్యమైన వార్తలకు సంబంధించి మనం ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ముగ్గురు రైతుల ఆత్మహత్య అంటూ చూస్తున్నాం. ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దిగుబడులు రాక అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపంతో బలవన్మరణం పాలయ్యారు. ఖమ్మం, యాదాద్రి, మెదక్లో ఈ విషాదం నెలకొంది. మనకి చనిపోయిన రైతుల ఫోటోగ్రాఫ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ముగ్గురు రైతులు లావుడ్యా భద్రు, కర్రె మహేష్, జహంగీర్ అనే ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్రంలో అంటే వడ్లు ఎప్పుడు కొంటారు అంటూ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ధాన్యం కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యంపై మండిపాటు. పలు జిల్లాల్లో మండు టెండలో కూడా రైతుల ఆందోళన. సిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట వనపల్లి అన్నదాతల ధర్నా అంటూ చూస్తున్నాం. గంభీరావుపేట, చందుర్తి మండలాల్లో రాస్తారోకోలు. సో యాసంగి ధాన్యం కొనుగోళ్ల విషయంలో సర్కార్ నిర్లక్ష్యంపై రైతులు కన్నెర్ర చేశారు. వివిధ జిల్లాల్లో గురువారం మండు టెండర్లో కూడా ఆందోళనకు దిగారు. సిరిసిల్ల కలెక్టరేట్ దగ్గర, కరీంనగర్ సిరిసిల్ల ప్రధాన రహదారి మీద ధర్నా చేస్తున్న వీర్నపల్లి మండలం వనపల్లి రైతుల ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నది. ఒకవైపు మరి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యంగా ఉండడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే 50,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు అనేది మనకి ఇంకో వార్త ప్రధానంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు ఇవ్వలేదని పేర్లు తీసేసిండ్రు అనేది ఒక ప్రధాన ఆరోపణ కనిపిస్తుంది. పేదలను కాదని పెద్దోళ్లకు ఇండ్లు ఎట్లా ఇస్తున్నారు? లబ్ధిదారుల జాబితాలో అత్యధికులు అనర్హులే. భద్రాద్రి జిల్లా గుర్రంగూడెంలో భగ్గుమన్న నిరుపేదలు ఉంటూ చూస్తున్నాం. రోడ్డు మీద రాస్తారోకో చేసిండ్రు, పోలీసుల జోక్యంతో విరమించుకున్నారు. విచారణకు వచ్చిన ప్రత్యేక అధికారికి గ్రామస్తులు ఫిర్యాదు చేసిండ్రు. వాళ్ళతో వాగ్వాదానికి దిగిన అధికార పార్టీ నాయకులు అంటూ కూడా మనం వార్తని గమనిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో పేదలకు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లను అధికార పార్టీ నాయకులు పెద్ద పెద్దోళ్లకు అమ్ముకుంటున్నారని భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం గుర్రంగూడెం గ్రామస్తులు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు అడిగిన డబ్బులు ఇవ్వలేదని, తమకు ఇండ్లు రాకుండా చేస్తుందని బగ్గుమంటున్న పరిస్థితి. చివరకు జాబితాలో పేర్లు కూడా లేకుండా చేశారని వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్. మరి ఈ విధంగా పరిపాలన కొనసాగుతుందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకోవైపు కాంగ్రెస్ వాళ్ళ వేధింపులు భరించలేక వెళ్ళిపోయా అనర్హులకు ఇండ్లు ఇవ్వాలని దౌర్జన్యం, బానిసలా చెప్పినట్టు చేయాలని ఒత్తిడి, కలెక్టర్కు ఫిర్యాదు చేసినా లాభం లేదు అనేది కనిపిస్తుంది. జీపీ కార్యదర్శి ప్రియాంక ఆవేదన అంటూ మనం వార్తను చూడొచ్చు. ఇంకోవైపు చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక జాబితాపై నిలదీత అంటూ చూస్తున్నాం. మంచిర్యాల జిల్లా సుద్దాల గ్రామంలో కార్యదర్శిని ప్రశ్నించిన స్థానికులు అంటూ మరోవైపు వార్త చూస్తున్నాం. ఇంకోవైపు చూసుకుంటే భూదాన్ భూములో IAS, IPSలా అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. ఉన్నతాధికారుల పాత్రపై హైకోర్టు విస్మయం. కుటుంబ సభ్యుల పేర్లతో కొనుగోలు చేశారని ఆరోపణ, వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలని ఉత్తర్వులు. కేంద్ర రాష్ట్రాలతో పాటు CBI, EDలకు నోటీసులు అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్స్లో మనం ఒకసారి గమనించినట్లయితే భూదాన్ భూముల్లో IAS, IPS లాంటి కూడా మనం చూస్తున్నాం. సో నిషేధిత జాబితాల్లోకి వీటిని చేర్చాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెంబర్ 181, 182, 194, 195లో భూదాన్ భూములు అన్యాక్రాంతం కావడంలో పలు సీనియర్ IAS, IPSల సహా కొందరు ఉన్నతాధికారుల పాత్ర ఉందన్న పిటిషన్ను విచారించిన హైకోర్టు విస్మయం వ్యక్తం చేసి ఈ విధంగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకో వైపు చూసుకుంటే మా భూముల జోలికి వస్తే మర్యాద దక్కదు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. సర్వే అధికారులు పోలీసులపై మరలవడ్డ మేడిపల్లి రైతు అంటూ గమనించాలి. ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ సర్వే చేయడానికి కోర్టు స్టే ఉన్న భూములకు వచ్చిన అధికారులు, పోలీసుల ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కోర్టు స్టే ఉన్న భూముల్లోకి ఎందుకు వచ్చినారంటూ నిలదీత. ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చే ప్రసక్తి లేదని వెల్లడి. ధైర్యంగా నిలదీసిన రైతు, వెనుదిరిగిన అధికారులు అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. సో ఇది మా భూమి,
మాకేమైనా మీ ప్రభుత్వం ఇచ్చిందా, నువ్వు ఇచ్చినవా, మాకు చెప్పకుండా మా భూముల్లోకి ఎందుకు వచ్చిండ్రు, మా భూమిలో సర్వే చేయొద్దు, మర్యాదగా వెళ్ళిపోండి, మంచితనంగా ఇక్కడ నుంచి వెళ్ళకపోతే సర్వే మిషన్లు పగలగొడతా అంటూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లికి చెందిన కాస ఎట్టయ్య అనే రైతు అధికారులకు తేల్చి చెప్పిన మాటలు ఇవి. సో ఈ నేపథ్యంలో ఒక వ్యతిరేకత వ్యక్తమవుతున్నా కూడా ఏ విధంగానైనా సరే ఎట్లా కోర్టు స్టే ఉన్న భూములకు కూడా అధికారులు ఎట్లా పోతారు అనే దానికి సంబంధించి అనేక సంఘటనలు మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో రైతు మరలబడి మా భూముల జోలికి వస్తే మర్యాద దక్కదు అంటూ కూడా సీరియస్ అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి కూడా ఎల్కతుతే సభ మీదనే ఉంది. మరి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనే దానికి సంబంధించి ఒకసారి మనకి ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. జోన్ల వారీగా రూట్ మ్యాప్ అంటూ చూస్తున్నాం. వేదికను సులువుగా చేరేలా ప్రణాళికలు, పార్కింగ్ కోసం ప్రత్యేకంగా 5 జోన్లు, ఉమ్మడి జిల్లాల వారీగా రోడ్ మ్యాప్, బీఆర్ఎస్ సభకు పకడ్బందీ ఏర్పాట్లు అంటూ మనం ఇక్కడ డీటెయిల్స్ గమనించవచ్చు. వేదికకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈజీగా చేరుకునే విధంగా సభా ప్రాంగణానికి జోన్ల వారీగా రూట్ మ్యాప్ అయితే సెట్ అయిపోయింది. లక్షలాదిగా తరలివచ్చే బీఆర్ఎస్ బంధుగణం కోసం 5 జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆయా జోన్ల వారీగా ప్రత్యేకంగా 5 పార్కింగ్ జోన్లను కూడా సిద్ధం చేసిండ్రు. వాటిని ముందుగానే అత్యంత పకడ్బందీగా సిద్ధం చేసిండ్రు. సభా ప్రాంగణానికి మొత్తం 4 రహదారుల నుంచి వాహనాలు చేరుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. అందులో 3 జాతీయ రహదారులు, వరంగల్, సిద్దిపేట, కరీంనగర్, వీటితో సహా సభ జరిగే చింతలపల్లికి చేరుకునే విధంగా ధర్మసాగర్ నుంచి వచ్చే మరో రూట్ను కూడా సిద్ధం చేస్తున్నారు. సో జిల్లాల వారీగా రూట్ మ్యాప్లకు సంబంధించి డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్ నుంచి సిద్దిపేట, హుస్నాబాద్ నుంచి, కరీంనగర్ రూట్ నుంచి, ధర్మసాగర్ రూట్ నుంచి ఉన్నాయి. 5 పార్కింగ్ జోన్స్ కూడా ఏర్పాటు చేసినారు. దానికి సంబంధించి మనకి ఇక్కడ మ్యాప్తో కూడిన డీటెయిల్స్ ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఏ విధంగా సభా ప్రాంగణం ఉంది, దానికి మీటింగ్ ప్లేస్ అని ఇక్కడ చూస్తున్నాం. సో పార్కింగ్ జోన్స్ అని కూడా ఇక్కడ మనకి చుట్టుపక్కల క్లియర్గా కనిపిస్తున్నాయి. ప్రాంగణానికి చేరుకునే విధంగా ఈజీగా రూట్ ఉండే విధంగా లక్షల మంది వస్తున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చాలా క్లియర్గా జరుగుతున్నాయి. మరి ఈ సభలో ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్, ఏ విధంగా దిశానిర్దేశం చేయబోతున్నారు, రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పరిపాలనలో గోసపడుతున్న నేపథ్యంలో అనేది ఇప్పుడంతా కూడా ఆసక్తి నెలకొంది. మరోవైపు దిశ చూపేలా రజతోత్సవ సభ అంటూ చూస్తున్నాం. కేసీఆర్ సందేశం కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తుంది. మరి దేశ భద్రత విషయంలో సంపూర్ణ మద్దతు అంటూ మాజీ ఎంపీ వినోద్ కుమార్ చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ శ్రీరామ రక్ష అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. ఇక్కడ ఓట్లు రావాలని కోరుకునేది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, తెలంగాణ బాగుండాలనేది బీఆర్ఎస్ నాయకులు అంటూ విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లను కూడా ఆమె పరిశీలించిండ్రు. అయితే ఈ నేపథ్యంలో ఇది దేశ రాజకీయాలను ప్రభావితం చేసే సభ అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 వసంతాలుగా వస్తున్న సందర్భంగా ఎల్కతుర్తిలో నిర్వహించే రజతోత్సవ సభ రాష్ట్రంలోనే కాదు దేశ రాజకీయాలను సైతం ప్రభావితం చేసే దిశగా ఉంటుందని మాజీ ఐపీఎస్ ఆఫీసర్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలు ఇక్కడ గురువారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సభ ఏర్పాట్లను పరిశీలించిన తర్వాత మాట్లాడినరు. సో వరంగల్ పోలీస్ కమిషనర్ సభ ఏర్పాట్లు చూడడానికి వస్తే ఆయనతో పోలీసు బందోబస్తుకు సంబంధించి వాటికి సంబంధించి కూడా మాట్లాడినరు. సభాస్థలికి రావడం మొదలు ఇంటికి పోయేదాకా కూడా కంటికి రెప్పలా కార్యకర్తలు కాపాడుకుంటామని ప్రవీణ్ కుమార్ కూడా చెప్పినారు. కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాలతో ట్రాఫిక్ సభాస్థలిని కూడా పర్యవేక్షిస్తామని చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరోవైపు చూస్తే ఇక్కడ రేవంత్ గో బ్యాక్, కేసీఆర్ కమ్బ్యాక్ అంటూ ఇంకొక వార్త కనిపిస్తుంది. తెలంగాణ సకల జనాభిప్రాయం ఇదే అంటూ ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. రేవంత్ గో బ్యాక్, కేసీఆర్ కమ్బ్యాక్ అన్నదే సకల జనాభిప్రాయం అని మాట్లాడినరు. సభకు సంబంధించి సమీక్షించిండ్రు. రేవంత్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం మూసీలో కలిసిపోయి ప్రతి ఇంట్లో సంక్షోభం, ప్రతి కంట్లో విషాదం కనిపిస్తుందని చెప్పిండ్రు. రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు, మెరుగైన వైద్యం, సర్కార్ విద్యా సంస్థల సౌకర్యాలు, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు, పెన్షన్లు కావాలి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు అని జీవన్ రెడ్డి వ్యాఖ్యలు మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే హలో విద్యార్థి చలో వరంగల్ పోస్టర్ని కూడా ఆవిష్కరించుకున్నారు. అన్ని వర్గాల వాళ్ళు కూడా ఏ వర్గాల వాళ్ళు ఇబ్బంది పడ్డారో వాళ్ళంతా కూడా ఈ సభ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సభ తర్వాత మరి ఎటువంటి పరిణామాలు ఉంటాయి, కేసీఆర్ తమ ఇష్యూస్ అన్నింటినీ కూడా అడ్రస్ చేయాలని వాళ్ళంతా కోరుకుంటున్నారు. సో
ఇప్పుడు దాకా లిస్ట్ అవుట్ చేసిన అన్నింటి నుంచి కూడా ఎట్లా బయటపడాలి అనే దానికి సంబంధించి ఒక మార్గం చూపిస్తారు కేసీఆర్ అనే ఒక ఆశాభావంతో ప్రజలంతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ఎడ్ల బండి ర్యాలీ జరిగిన వార్త మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న బాధలను సబ్బండ వర్గాల దృష్టికి తీసుకురావాలనే తలంపుతోనే సూర్యాపేట జిల్లా నెమ్మికల్ నుంచి 16 ఎడ్ల బండ్లతో అన్నదాతలు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వస్తున్నారు అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అక్కడ దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. సో 16 ఎడ్ల బండ్ల మీద వాళ్ళు ర్యాలీగా బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు అనేది వార్త. మరోవైపు భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు సంబంధించి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అండ్ నేత దిండిగల రాజేందర్. ఇంకోవైపు చలో వరంగల్ పోస్టర్ కూడా ఆవిష్కరించుకున్నారు. కేసీఆర్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. సో ఆయన కోసం సభకు భారీగా తరలి వస్తారు. 27న జరిగే బీఆర్ఎస్ సభ సక్సెస్ అవుతుంది. కంచగచ్చిబౌలి భూముల విషయంలో స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్లో తప్పేమీ లేదు అంటూ ఎమ్మెల్యే దానం చేసిన వ్యాఖ్యలు కూడా కనిపిస్తున్నాయి. వాస్తవాన్ని రీట్వీట్ చేసిన వ్యాఖ్యలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో అల్టిమేట్గా చూసుకుంటే అందరి ఆలోచన, అందరి దృష్టి కూడా ఈ సభ మీదనే ఉన్నదనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది.